భగవద్గీత 2వ అధ్యాయము 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగ ఐశ్వర్య భౌతిక భోగానుభవముల యందును సంపదల యందును ప్రసక్తానాం ఆసక్తులైన వారికి తయా వాని చేత అపహృత చేతసాం మోహగ్రస్తమైన మనస్సులు కలవారికి వ్యవసాయ ఆత్మిక నిశ్చయముతో కూడిన బుద్ధి భగవానుని భక్తియుక్త సేవ సమాధౌ నియమితమైన మనస్సునందు నా విధీయతే కలుగదు. భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులైన వానిచే మోహపరవశులగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. భాష్యము. సమాధి అనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువైన నిరుక్తి ఇట్లు తెలుపుతున్నది. సమ్యగాధీయతే స్మిన్ ఆత్మతత్వ యథాత్మ్యం. ఆత్మను అవగాహన చేసుకొనుటలో చిత్తము స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థితమగును. భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి కానీ అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి కానీ ఎన్నడూను సమాధి సాధ్యపడదు. అట్టివారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే. జై శ్రీకృష్ణ.